హాయ్ ఫ్రెండ్స్, బాగుంటాయి. ముందుగా నేతి బొబ్బట్లు చేయడానికి శనగపప్పును తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి 1 గంట సేపు నానబెట్టండి. ఇక్కడ నేను ముందుగానే కడిగి 1 గంట సేపు నానబెట్టాను. ఈ శనగపప్పును కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులోకి పప్పు మునిగేటంత వరకు వాటర్ని తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేయండి. కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. మీకు మైదా పిండితో చేయడం ఇష్టం లేకపోతే సగం గోధుమ పిండిలో సగం మైదా పిండి మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలపండి. కొంచెం వాటర్ని వేస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకుందాం. ఇక్కడ నేను కొత్తగా చేసేవారికి కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. మీరు కావాలంటే పిండిని మరీ సాఫ్ట్గా కూడా కలపచ్చు. ఇలా కలిపి పైనుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఒక అరగంట పిండిని సెట్ అవ్వనిద్దాం. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికింది. ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని ఇలా వడగట్టి తీసుకోండి, లేకపోతే పూర్ణం మెత్తగా అవుతుంది. ఇలా మనం ముందుగానే వాటర్ని వడగట్టి తీసుకుంటే పూర్ణం మెత్తగా అవడం వంటివి ఏమీ ఉండవు. అలాగే ఈ వాటర్ని మనం సాంబార్లో, పప్పు చారులో యూజ్ చేసుకోవచ్చు. వడగట్టిన శనగపప్పును ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా మ్యాష్ చేసే మ్యాషర్తో మ్యాష్ చేయండి. మీరు కావాలంటే ఈ పప్పును మిక్సీలో కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇలా పప్పు మొత్తాన్ని బాగా మ్యాష్ చేశాక ఇందులోనే మనం శనగపప్పుని ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లాన్ని ఇలా తరిగి తీసుకోండి. ఇలా సమానంగా తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవారు మరి కాస్తైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకుందాం. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేయండి. ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సో మీరు ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేయడం మిస్ కాకండి. పూర్ణం ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనగానే గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. పూర్ణం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోండి. చేతులకు నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లా చేసుకుందాం. ఇక్కడ నేను బొబ్బట్లను చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు పెద్దగా చేయాలంటే పూర్ణాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇలా బాల్స్లా చేసి పక్కన పెట్టండి. మనం కలిపి పెట్టిన పిండిని మరోసారి బాగా కలుపుకుందాం. మనం ఎంతైతే లోపల స్టఫ్ చేయడానికి బాల్స్లా చేసామో అంతే సైజ్ పిండి ముద్దను తీసుకోండి. దీనికి కాస్త నెయ్యిని పెడుతూ వెడల్పుగా చేయండి. ఇందులో స్టఫింగ్ని పెట్టి బాగా క్లోజ్ చేయాలి. పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేయండి. రౌండ్గా బాగా వస్తుంది. ఇప్పుడు పూరీ మిషన్ని తీసుకోండి. ఇలాంటి పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బొబ్బట్లను చేసుకుందాం. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి. ఇలా మనం పూరీ మెషిన్లో బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అవుతాయి. అలాగే సన్నగా బాగా వస్తాయి. పాన్ పైన నెయ్యిని వేస్తూ బొబ్బట్లను కాల్చండి. ఈ బొబ్బట్లకు ఎంత నెయ్యిని పెట్టి కాల్స్తే అంత టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే హై ఫ్లేమ్ పైనే బొబ్బట్లను కాల్చి తీసుకోండి. 2 పక్కల నెయ్యిని బాగా అప్లై చేస్తూ కాల్చండి. ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా చేసుకుందాం. ఎంతైతే పూర్ణాన్ని తీసుకున్నామో అంతే పిండి ముద్దను తీసుకొని ఇలా బొబ్బట్లను చేయండి. తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బాగా వస్తాయి. మీరు కావాలంటే చేతితో ఒత్తుతూ కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యిని అప్లై చేస్తూ 2 పక్కల హై ఫ్లేమ్లో కాల్చి తీసుకుంటే సరి. చూడండి, మన బొబ్బట్లన్నీ రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గాను టేస్టీగాను వచ్చాయి. ఇలా చేస్తే బొబ్బట్లు గట్టిగా రావడం అనే మాటే ఉండదు. చాలా బాగుంటాయి. లోపల కూడా ఇలా 2 పొరల్లా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ బొబ్బట్లు నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేసి నోరు తీపి చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.